చేనేత కళాకారుడి అద్భుత సృష్టి ఉప్పాడ జాందాని చీరలన్నిటిలోకి విభిన్నంగా జాందాని చీర ఉంటుంది. వెండి పట్టు జరితో నేసే జాందాని చీరకు డిజైన్ రెండు వైపులా ఒకలా ఉండటమే దీని విశిష్టత. మగువుల మనస్సిట్టేదో చేసే జాందాని చీరకి ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. 2023 వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉప్పాడ జాందాని చీరకు పురస్కారాన్ని కట్టబెట్టింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో సముద్ర తీరాన ఉన్న ఓ చిన్ని గ్రామం ఉప్పాడ. గంగపుత్రులతో పాటు చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు అంతర్జాతీయ ఆకర్షణగా నిలుస్తోంది. వెండి పట్టు జరీలతో తయారయ్యే జాంధాని చీరలు నిజంగా నేతన్న అద్భుత సృష్టి. చీర మీద ఉండే డిజైన్ చీరకు రెండు వైపులా ఒకేలా ఉండడం ఈ నేత చీర ప్రత్యేకత. ఇది కేవలం ఉప్పాడ చేనేత కళాకారుడి ప్రతిభ నైపుణ్యాలకు నిదర్శనం. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఉప్పాడ చేనేత కళకు 1983లో మరిన్ని వన్నెలద్దింది జాంధాని కళా సృష్టి. ఈ జాంధాని శారీస్ ఇప్పుడు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. నా పేరు రాంబాబు అండి. చేనేతలో ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను. 83లో జామదాని వచ్చింది. అప్పటి నుంచి నేను జామదాని తయారు చేస్తున్నాను. అయితే పట్టు అప్పుడు వెండి గోల్డ్ దాంతోనే మేము తయారు చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఓన్లీ వెండి పట్టుతోనే తయారు చేస్తున్నాం. ఇది అంతా పేపర్ పట్ట వర్క్ అండి జామదానిలోని. ఈ వర్క్లో మా ఫస్ట్ నుంచి ఇలా వర్క్ చేస్తున్నాం. ఇది జాంధాని చీర తయారీ అంత ఆషామాషీగా అయ్యేది కాదు. మగ్గం మీద ఒక్కో నూలుపోగు పెనవేసుకుంటూ చేనేతకారుడి చేతిలో ఓ శిల్పంలా రూపుదిద్దుకుంటుంది. ఓ యజ్ఞంలా సాగే ఈ కళా సృష్టికి రోజులు వారాలు పడుతుంది. చివరకు సొగసు చూడతరమా అంటూ వన్నె చిన్నెల జాంధాని చీర మగ్గం నుండి విడివడుతుంది. జామదాని అంటే అండి ఒక కొత్త మోడల్ మాట. ఇన్ని మోడల్ ఎక్కడా కూడా ఏ ఏరియాలో తయారవుతాం. ఉప్పాడ తప్పించి దేశంలో ఎక్కడ తయారవుతాం. ఉప్పాడలోనే ఈ జామదాని తయారైంది. ఈ జామదాని ఒక విధానం మామూలుగా ఎక్కువ పిల్లలు వర్క్ చేయాలా, హ్యాండ్ వర్క్ ఎక్కువ అనమాట. ఇది హ్యాండ్ వర్క్ ఎక్కువ చేయాలా, మా హ్యాండ్ వర్క్ మీదే దీనికి ఒక తయారుగా వస్తుంది. దీనికి జాంధాని చీరకు జాతీయ స్థాయి అవార్డు రావడంపై ఉప్పాడ చేనేత కళాకారులు, కార్మికులు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఉప్పాడ చేనేత కార్మిక సహకార సంఘానికి వచ్చింది. ఆ తరువాత కొద్ది కాలానికే జాతీయ పురస్కారం సొంతం చేసుకుంది. జాంధాని చీరకు జాతీయ స్థాయి అవార్డు రావడం వెనుక ఏపీ సీఎం వైఎస్ జగన్ సహకారం ఉందంటారు నేతన్నలు. జామదాని చీర తయారు చేయాలంటే నెలకి ఒక చీర అవుతుంది. మరీ హై కాస్ట్ చీరలు కావాలంటే 2 నెలలు పడుతుంది చీర. ఇప్పుడు చిన్న రకాలు వచ్చాయి. జామదాని ఎవరో కొనివాళ్ళు తక్కువైపోతాం వల్ల, మేడం సరిగ్గా రాకపోవడం వల్ల చిన్న రకాలు తయారు చేసుకుని అమ్ముకుంటున్నారు చాలామంది. ఇంకా మన ప్రభుత్వం ఆదుకుంటాం వల్ల ఈ మొగ్గలు ఉన్నాయి కదా తప్ప, లేకపోతే ఈ మొగ్గలు కూడా ఏమీ లేదండి. ఇప్పుడు 24,000 రూపాయలు ఇవ్వడం వల్ల జగన్ గారు పట్టు రేటు విపరీతమైన పట్టు రేటు పెరిగిపోయి దాన్ని కొంచెం మాకు తగ్గించి అవకాశం ఏమైనా ఉంచేలాగా మీరు చేసి పెట్టాలని మా కోరిక ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేతను ప్రోత్సహించేందుకు ఏటా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద మగ్గం ఉన్న ప్రతి నేత కళాకారుడికి 24,000 రూపాయలు ఉచితంగా ఇస్తూ ఆర్థికంగా ఆదుకుంటోంది. దీంతో పాటుగా చేయూత పథకం, 3,000 పింఛన్ కూడా సీఎం జగన్ అందజేస్తున్నారు. అర్హులైన చేనేత కుటుంబాలకు మిగతా పథకాలు కూడా అందుతున్నాయి. జగనన్న పథకాలతో తమపై ఉన్న ఆర్థిక ఒత్తిళ్లు తొలగిపోయాయని, చేనేత కళకు పూర్వ వైభవం తెచ్చిపెట్టేందుకు సహకరిస్తున్నాయని సంతోషపడుతున్నారు చేనేత కార్మికులు. మాకు జాతీయ అవార్డు రావడం వల్ల చాలా ఆనందంగా ఉందండి. అయితే ఈ జామదాని అనేది ఉప్పాడ గ్రామంలో పుట్టింది. పూర్వం మనం వీర్రాఘవ అని చెప్పి ఆయన చేతుల మీదుగా పుట్టినది. అది తరతరాలుగా వృత్తి. కానీ ఈనాటికి దాని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి నేషనల్ అవార్డు చాలా మాకు ఆనందంగా ఉంది. అయితే దాని మీద బ్రతికేటువంటి చేనేత కార్మికులు మాత్రం ఎటువంటి కూడా ఆధారాలు లేవండి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంవత్సరానికి 24,000 ఇస్తున్నారు కాబట్టి చేనేత కార్మికుడు కొంతైనా వృద్ధిగా బతుకుతున్నాడండి. లేకపోతే చేనేత కార్మికుడికి లేదని పరిస్థితి లేదండి. జామదాని నేస్తున్నారు కానండి, చేనేత కార్మికుడు ఉన్నటువంటిది ఏమీ లేదండి. దాని మీద లాభం పొందుతున్నారు కానండి, చేనేత కార్మికుడు మాత్రం ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి 24,000 ఇస్తున్నారు కాబట్టి చేనేత కార్మికుడు కాంతాయి పెన్షన్ అయితే పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు 50,000 ఆయన పెట్టండి. తర్వాత ఈయన 3,000 పెంచుకొచ్చాడు.
24,000 24,000 ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు చేనేత కార్మికులు ఏ పార్టీ ఏ నాయకుడు కానీ మాకు గుర్తించి ఇది ఇవ్వలేదు అని జగన్మోహన్ రెడ్డి గుర్తించి మాకు ఇచ్చారు కదా, మాకు చాలా ఆనందంగా ఉంది. చేనేత కార్మికులకి నిజంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే చేయూత కింద లెక్క, అది గౌరవం ప్లస్ మాకు చేయూత. తర్వాత ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నేషనల్ లెవెల్లో కూడా మాకు ఈ చేనేతకి అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వరకు కూడా చేనేత కార్మికులని గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కనుక అది మన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అండి. నిజంగా చెప్పాలంటే కనుక జగన్ గారండి. నిజంగా చెప్పాలంటే ఉప్పాడ జాంధాని చీరకు దక్కిన జాతీయ పురస్కారాన్ని ఈ నెల 3వ తేదీన ఢిల్లీలో జరిగిన ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవ్ వేడుకలలో కాకినాడ జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కూరెళ్ల పెద్దిరాజు అందుకున్నారు. కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్ జైశంకర్, పీయూష్ గోయల్ ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ ఉప్పాడ శారీ అనేది చాలా కార్మికుల యొక్క నైపుణ్యము, వాళ్ళు చేసే పనితనం బట్టి ఈ జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం జరిగింది. ఇలాంటి శారీ ప్రపంచం మొత్తం మీద ఎక్కడ కూడా తయారవట్లేదు. దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ శారీ ఒక డిజైన్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒకే రకంగా ఉంటుంది. వేరే శారీస్ అయితే ఫ్రంట్ ఒక రకం, బ్యాక్ ఒక రకంగా ఉంటాయి. బట్ మన శారీస్ ఏంటంటే ఒక ఫ్లవర్ కనుక కార్మికుడు నైపుణ్యంతో పైన చేస్తే కింద కూడా అదే ఫ్లవర్ కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఇది పట్టు మీద తయారు చేస్తూ ఉంటారు. మెయిన్గా చెప్పాలంటే ఈ కార్మికులు, మన ఉప్పాడలో ఉన్నటువంటి కార్మికులు ప్రత్యేక నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, వీళ్ళే తయారు చేయగలరు. దీనికి మనం సముద్ర పక్కన ఉండడం వల్ల కూడా మన ఈ ప్రోడక్ట్కి గొప్ప, వాళ్ళు తయారు చేసే పడుగులు అన్నీ కూడా స్టిఫ్గా తయారవడానికి, ఎక్కువ డ్యూరబిలిటీ ఉండడానికి, మన సీషోర్లో ఉండడం కూడా ఇది ఒక మన అదృష్టంగా మనం భావించాలి. ఉప్పాడ చేనేత వస్త్ర కళారూపాలు లెక్కకు మించే ఉన్న జాంధాని చీర మాత్రం ఓ కుటీర పరిశ్రమగా తన సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది.